అన్నమయ్య జిల్లా తాళ్లపాక చెరువులో పూడిక తీస్తూ ఉండగా ముళ్ళ పొదల్లో నుంచి ఒక పురాతన శివలింగం బయటపడింది. శివలింగం బయటపడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే మహిళలు, అర్చకులు అక్కడికి చేరుకొని శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ శివలింగానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ధూప దీప నైవేద్యాల నుంచి దూరంగా ఉంటున్నారు. గత వారం తాళ్లపాక గ్రామ ప్రజలు బీజేపీ నాయకులతో కలిసి పూడిక తీతపై టీటీడీ ఈవోకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిలో భాగంగా చెరువులోని కంప చెట్లను తొలగిస్తూ ఉండగా వాటి మధ్యలో ఈ శివలింగం వెలుగు చూసింది. అయితే ఇప్పుడు గ్రామస్తులు ఈ శివలింగ విశిష్టతను గురించి ఆలయం నిర్మించాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన ఈ తాళ్లపాక గ్రామంలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఈ మధ్యకాలంలో ఈవో గారిని కలవడం జరిగింది. తాళ్లపాక అభివృద్ధి చేయాలని చెప్పి దాంట్లో భాగంగానే మొన్న ఇంజనీర్లు వచ్చి రోడ్డు విషయం చూసిపోయారు. నిన్న స్థానిక గ్రామస్తులందరూ కలిసి ఈ తాళ్లపాక చెరువును